ముందుకు తిరిగి వెనక్కి తిరిగే లోపు అనర్థం జరిగిపోయింది. ఎంత కష్టపడిందంత వేస్ట్. ఏముందిరే ఇప్పుడు పండిద్దాం ఏముంది. ఇదేమో పక్కన ఆంటీ గారు ఇచ్చింది. ఫస్ట్ నుంచి ఉన్న దంపు ఇది సెకండ్ వచ్చింది అనమాట. చచ్చిపోయింది అనుకున్నాను ఇది, కాకపోతే సడన్గా నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇప్పుడు మరి షాక్ ఇచ్చింది నాకైతే ఇది. ఒక సర్ప్రైజ్ ఒక షాక్. నిన్న దొండపాడికి పందిరి కడదామని చెప్పి ఫస్ట్ అయితే గెత్తం కోసం వెళ్ళానండి. పందిరికి గెత్తానికి సంబంధం ఏంటమ్మా అనుకుంటున్నారా? ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఒకటి అర్థమైద్ది. ఫస్ట్లో నేను అనర్థం జరిగిపోయిందని ఎందుకు అన్నానో కూడా మీకు అర్థమైద్ది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి గెత్తం తీసుకొచ్చాక అప్పటికే చీకటి అయిపోయిందండి. 4కి మొదలు పెడితే ఈ బకెట్లు తెచ్చుకొని వాటికి హోల్స్ పెట్టుకొని కొబ్బరి పీస్ వేసుకొని ఉల్లిపాయ తొక్కుంటే అది వేసుకొని ఇంకా సెక్యూరిటీ ఆయన కూడా కొంచెం ఇసుక తెచ్చిచ్చారు. 2 బకెట్లు ఇసుక తెచ్చిచ్చారు. పందిరికి అని చెప్పాను కదండి. నేను ఏం చేశానంటే పందిరి వేస్తాం కరెక్టే, టబ్బుల్లో ఆల్రెడీ ఉన్నాయి కదా, అవి లాంగ్ ఏగో సోలాంగ్ ఏగో డబ్బులు కాబట్టి అవి నిలబడవు కదా, కర్రకొచ్చంగానే పగిలిపోతాయి. ఎందుకని చెప్పి రిస్క్ ఇలాగ 4 బకెట్లు తీసుకొని ఇలా 4 బకెట్లలో ఇది కూడా తనే కలిపారండి. కింద సెక్యూరిటీ అతనే కలిపాడు. నేను ఇలాగ ఏమేమి కలపాలని మొత్తం వేసి ఇచ్చాను. ఇందాక గెత్తం తెచ్చాను అన్నాను కదా, ఇందుకేనండి గెత్తం. గెత్తము ఇసుక, కొంచెం ఇసుక క్వాంటిటీ ఎక్కువ వేసాను. కోకోపీటు, బోన్ మీలు, వేపిండి, ఇంకా వర్మి కంపోస్టు, ఎప్సమ్ సాల్ట్ వేసేసి ఉల్లిపాయ తొక్కు కూడా ఉంటుంది కదా నా దగ్గర, దాన్ని కూడా మధ్యలో వేసేసి ఇలాగా బకెట్లోకి పెట్టేస్తాను అనమాట. అదిగోండి ఇలాగా నిలబెడితే ఏంటంటే కొంచెం బకెట్లు వేస్ట్ అవ్వకుండా పాదులై పెట్టుకోవడానికి ఉంటాయి కదా అని అలా చేశాను. మామూలుగా అయితే నేనేమనుకున్నానంటే చిన్న బకెట్లలో సిమెంట్ ఇసుకేసి కర్రలు పడిపోకుండా పెడదామంటే ఈయన ఏమన్నారంటే పందిరికి ఆ చిన్నవి నిలబడవు, నువ్వు వేసినా కూడా గాలి కట్టి ఇటు పడిపోద్ది వేస్ట్ అని చెప్పి ఈయన 4 డబ్బాలు ఆయనే ఇప్పించారు. ఆయనే ఇప్పించి మళ్ళీ వాటికి మనం మొక్క పెట్టుకోవాలంటే హోల్స్ పెట్టుకోవాలి కదా, హోల్స్ పెడతంటే అర్రెర్రే ఎంత మంచి డబ్బాలు వేస్ట్ చేస్తున్నావు, మీ అమ్మ చూసిందంటే నీకు మామూలుగా ఉండదని అంటున్నారు నన్ను. మరి ఏం చేస్తాం, సలహా ఇచ్చింది ఆయనే కదా, ఇంక నేనేం చేయగలను చెప్పండి. అలా ఎక్కి తొక్కుతున్నారు అనమాట. అంటే కొంచెం మట్టి దిగుద్ది కదా, ఇసుక అయితే ఎక్కువ వేసానండి దీంట్లో. నేను ఇసుక ఎక్కువ వేసాను. మధ్యలో మళ్ళీ ఒక లేయర్ ఇసుక వేసాను. కింద కొబ్బరి పీచు పెట్టి 2 పారలు మట్టేసాను. తర్వాత ఉల్లి తొక్కుంటే ఉల్లి తొక్కు వేసుకున్నాను. తర్వాత ఏమో ఇలాగ మళ్ళీ 2 పారలు మట్టేసి మళ్ళీ ఒక లేయర్ ఇసుక వేసాను. తర్వాత మళ్ళీ పైన మట్టేసి మళ్ళీ ఇసుక వేసాం. పైన లేయర్ అంతా కూడా ఇసుకేనండి. అంటే కొంచెం కర్ర అటు ఇటు కదలకుండా ఉండాలి కదా, అందుకని. ఈ కర్రలు మాత్రం సెక్యూరిటీ అయినా కొంచెం తీసుకురమ్మంటే బయట పిచ్చి చెట్లు ఉంటాయి కదా, ఆ మొక్కలే కొట్టుకొచ్చారనమాట. గట్టిగానే ఉన్నాయి, పందిరికని చెప్తే అలా తీసుకొచ్చారు. ఈ సండే అంతా పాపం 4కి మొదలు పెడితే అయ్యేసరికి 8 అయిందండి. చాలా చాలా హెల్ప్ చేశారు. మామూలుగా కాదు అసలు. చెప్పాను ఎందుకంటే వీళ్ళు నాకు సండే తప్ప మళ్ళీ దొరకరు, పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తారు, నేను అడగలేను. సండే అంటే కొంచెం రిలాక్స్ అవుతారు కదా మార్నింగ్ అంతా, కొంచెం ఈవినింగ్ చల్లబడ్డాక మొదలు పెట్టాం అనమాట. 4కి కూడా మామూలుగా లేదులేండి ఎండ. 4:30కి ఆంటీ గారిని అడిగి గెత్తం కోసం వెళ్ళాను. ఒక 3 బస్తాలు గెత్తం తీసుకొచ్చి దీంట్లో ఎక్కువ నేను వేసింది గెత్తం ఇసుకండి. ఇదైతే తక్కువ, ఎర్రమట్టి తక్కువ, ఎక్కువ ఇసుకను గెత్తం వేసాను. గెత్తం బాగా చక్కగా ఆరిపోయి ఉంది, ఎండాకాలం కదండి, మంచిగా పొడి పొడిగా ఉంది. తీసుకొచ్చేసాను. అక్కడ ఏంటంటే టబ్బులు జరిపేసి సెట్ చేస్తుంది అనమాట. ఇటు ట్యాప్ వైపు ఈ పందిరంతా జారిపోయింది కదా, అడ్డమైపోతుంది. దాంట్లో దొండపాదు కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇంకా అందుకే ఏం చేసామంటే టబ్బులు యువతలు జరిపేసి తీగలు ఎటువైపు అయితే ఉన్నాయో అటువైపు పందిరి పెట్టామన్నమాట. అక్కడ నాకు కనకాంబరం మొక్క ఉంది కదా, మళ్ళీ దానికి ఎండ రాకూడదు, దానికని చెప్పి నేను ఈ టబ్బులన్నీ ట్యాప్ వైపు జరిపేసి 3 ఉన్నాయి మనకి పాదులు. 2 దొండపాదులు ఉన్నాయి, ఒక దాంట్లోనే చిక్కుడు పాదు ఉంది. ఈ 3 టబ్బులు ఒక దగ్గరికి పెట్టేశాను. ఇక్కడ పిల్లర్ దగ్గర కనిపిస్తున్న టబ్బు ఒకటి, ముందు అదైతే అక్కడ జరిపేసి 4 సమానంగా ఒక పందిరికి ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత ఏమో అడ్డకర్రలు నిలువు కర్రలకి సరిపోయేంత లెంత్లోకి మళ్ళీ బకెట్లు జరిపేసాము. మాకు ఫస్ట్ లెంత్ సరిపోలేదు, అయినా నీకు దీనికే కాబట్టి చిన్న పందిరి సరిపోయేది కదా అని ఉన్నవాటితోనే అలాగ అడ్జస్ట్ చేశాను అనమాట. అందులో ఇంట్లో కూడా మాప్ కర్రలు అవి విరిగిపోయి ఉంటాయి కదా, అవి కూడా పడేయమండి. గార్డెన్ మొదలు పెడితే అంతే, ఏ వస్తువు మనం తొందరగా పడేయమన్నమాట. అలా ఆ కర్రలే నాకు ఇలాగా పనికొచ్చినాయి. అవి కూడా తీసేసి మాప్ స్టిక్కులు అవి ఉంటాయి కదా, అవి ఇలాగా పెట్టేసాం అనమాట.
ఇప్పుడు దీంట్లో మనం మొక్కలు కూడా పెట్టుకోవచ్చు కదా, బకెట్లు వేస్ట్ అవ్వ, మనకి పందిరి వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ బీరకాయ కనిపిస్తుంది చూడండి. ఆ బీరకాయ కూడా మొన్న గాలిదుమ్ము వచ్చింది కదా, వర్షం పడింది కదా, అప్పుడు పందిరి అది స్టాండ్ మీద నుంచి గ్రో బ్యాగ్ పక్కకు పడిపోయింది. పక్కకు పడిపోయి పందిరి డిస్టర్బ్ అయిపోయింది, ఇంకా కాయ మిగిలిపోయింది. ఇంక ఇది అయిపోయింది అనమాట, చెట్టు ఎండిపోయింది. ఆ రోజు వచ్చిన గాలిదుమ్ముకి మొక్క పాడైపోయింది. వర్షం బాగా వచ్చింది కదండి ఆ రోజు. ఇంకా ఇద్దరు తిప్పలు మామూలు తిప్పలు కాదు. ఈయన కడుతుంటే కట్టడానికి కూడా మనం నాడ ఇది ఉంటుంది కదా, దారం, దాంతో కట్టాను. కాటన్ కదా, కొంచెం గట్టిగా ఉంటుందని. ఇంకా కర్రలు అన్నీ తీసుకెళ్ళి మొత్తం ఇలా సెట్ చేసుకున్నాం ఇద్దరం. నా గార్డెన్ వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చెమేలి మొక్కది కూడా ఒకసారి చూడాలి, వేర్లు ఫామ్ అయినాయో లేదో. మనం ఎయిర్ లేయరింగ్ చేసాం కదా 2 కొమ్మలకి, అది ఒకసారి చూడాలి అయ్యిందో లేదో. ఇంకోటి నేను ఇక్కడ ఎలా సెట్ చేస్తున్నానంటే, వీటికి ఎండ పడకూడదు. దాంట్లో మనకి స్వీట్ లైమ్ మొక్క ఉంది కదా, అదొకటిను. మనం లెమన్ కొమ్మలు కూడా ఆ రోజు కట్ చేసాం కదా, స్వీట్ లైమ్లో ఉన్న అంటుకట్టిన మొక్క కొమ్మలు కట్ చేశాక దొండపాదు తీగలు బాగా వచ్చేసినాయి అనమాట. అందుకని ఇప్పుడు సెట్టింగ్ అనమాట. నాకు అక్కడ లెమన్కి నీడ రాకూడదు, మొక్కకి దొండపాదుకి నీడ రాకూడదు, కానీ ఈ తీగలు అనేవి ఇటువైపు అల్లించుకోవాలని నా ప్లాను. అదంతా కట్టేసుకున్న తర్వాత అడ్డంగా నిలువుగా 3 కర్రలు వేసాం, అడ్డంగా ఒక 4 కర్రలు వేసాము. అంటే పందిరి జారిపోకుండా అనమాట, మళ్ళీ పందిరి కిందకి జారిపోకుండా అలా సెట్ చేసేస్తాం అనమాట. ఇవన్నీ ఇంట్లో మిగిలిన కర్రలను అతను కొట్టుకొచ్చి ఇచ్చిన కర్రలు అనమాట మొత్తం. ఇప్పుడు ఏంటంటే ఈ తాడు ఇక్కడ ఉన్న ఈ బ్లూ నెట్ ఏదైతే ఉందో దొండపాదు దాని మీదే ఉంది కదా, ఆల్రెడీ దాని మీద కాయలు కూడా ఉన్నాయండి. దాన్ని తీసుకొచ్చి దాని మీదకి రివర్స్ వేసేయాలని ప్లాన్ అనమాట. మనకి మళ్ళీ మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా అల్లుకున్న దాన్నే పందిరి రివర్స్గా బార్లు ఇచ్చేసాం అనమాట. పందిరిని తీగలో పైకి పెట్టేసి చేసాం అనమాట. కరెక్ట్గా అన్ని ముడులకి ఒక బండిల్ సరిపోయింది నాకు. అది మనం తాడు ఉంటుంది కదా, నాడాలు ఎక్కించుకునే తాడు ఉంటుంది కదా, అది ఒక బండిల్ నాకు అన్నీ కట్టడానికి సరిపోయింది, కార్నర్స్కి మధ్యలోకి అన్నిటికీ. ఇంకిక్కడ ఏం చేస్తాను, సెట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఈ 2 తీగలు చూస్తూ ఉండండి ఒకసారి. అయితే ఇదిగోండి, ఫస్ట్ అయితే మన మెయిన్ దొండపాదు టబ్ ఉంది కదా అదనమాట. ఇదిగోండి ఇక్కడేమో చిక్కుడు పాదు పాకేసింది. ఆయన తీస్తున్నారు, వద్దు అలా తీస్తే చిగుర్లు ఇరిగిపోతాయి, చెప్తాను ఆగు అని చెప్పి నేను దాన్ని ఆపాను అనమాట. లేకపోతే అది మళ్ళీ చిగుర్లు ఇరిగిపోతే మళ్ళీ పాకడానికి టైం పడుతుంది కదా, దాన్ని కదిలించొద్దు అన్నాను. అదిగోండి అలాగ తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాము. ఇప్పుడు ఈ 3 ఒక దగ్గర పెట్టాలన్నమాట. రెండిట్లో దొండపాదు ఉంది, ఒక దాంట్లోనేమో చిక్కుడు పాదు ఉంది. అందుకనే దాన్ని రివర్స్ చేసేద్దామని 3 దగ్గర తీసుకెళ్ళి, ఈలోపు ముళ్ళిప్పుతుంటే మీరు ఇక్కడ గమనిస్తే మీకు అర్థమైద్ది. 9-12 నిమిషాల దగ్గర ఈయన ఇటు సైడ్ నుంచి ఈ కార్నర్ నుంచి ఈయన కట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇదిగోండి ఆల్రెడీ బీరపాదు పాడైపోయింది అన్నాను కదా, ఇంకా దాన్ని వదిలేసేయమన్నాను. అది కూడా విత్తనాలకు వదిలేసాను. ఇంతకుముందు మనం ఒక చిన్న కాయ విత్తనాలకు వదిలేసాం కదా, దాంట్లో ఒక 13 గింజలు వచ్చినాయి. అవి పెట్టాను, ఆ బకెట్లో పెట్టాను, మీకు చూపిస్తాను. ఒక 13 గింజలు వస్తే ఆ 13 గింజల్లో ఒక బకెట్లో 4, ఒక బకెట్లో 3 అలా పెట్టాను. ఇదిగోండి ఇక్కడ లాగేశారు, చూసారు ఆ టబ్బుని. నేను ఇటు తిరిగి ముడిప్పుతున్నాను, ఈయన టబ్బు లాగేశారు. ఈయన ఏమన్నారంటే ఈ తీగలు దీంట్లో అనుకున్నారు. అబ్బాయి మొక్క ఉంది, మొక్క ఎక్కడ పోయింది అన్నారు. అదిగోండి 2 కింద. ఇంత హెల్ప్ చేసి లాస్ట్లో ఏమన్నారంటే కరెక్ట్గా కరెంటు వైర్లు కనెక్షన్ కలిపినట్టు కలిపేసే 2 కలిపి ముడేసేయని అంటున్నారు ఈయన. నాకు అక్కడ భలే నవ్వాలి ఏడవాలో అర్థం కాలేదు. అవి 2 చూడండి ఆయన చూసుకోలేదు, దానికి అటాచ్ అయ్యి ఉన్నాయన్నమాట. దాని కింద టబ్బు పక్కన తలకాయ పట్టుకున్నాను. ఇంకా ఎంత చేసి అసలు ఎంత కష్టపడిందే దొండపాదు కోసం కదా, నువ్వు దాన్నే తీసావండి అని. ఇంకో విషయం ఏంటంటే ఈ దొండపాదు తెచ్చి ఈ మే నెల
17 ఆర్ 20కి 1 ఇయర్ అండి. ఈ మే నెలలోనే మెట్టవలస వెళ్ళాం అనమాట. శ్రీకాకుళం దగ్గర మెట్టవలస ఉంటుంది కదా, రణస్థలం లోపల మెట్టవలస. చుట్టాలున్నారు అన్నయ్య వాళ్ళు. వాళ్ళ పెళ్లి రోజుకని వెళ్ళి ఆ రోజు ఊర్లో మనకు ఒక మొక్కలు పిచ్చి కదా, ఆ పల్లెటూరు నిండా భలే మంచి మంచి మొక్కలు ఉన్నాయి. ఈ దొండ ఫెన్సింగ్లో నాకు కనిపిస్తే అక్కడ అన్నయ్య వాళ్ళని అడిగి తీసిచ్చారనమాట దుంప. అది తెచ్చిపెట్టి నేను మర్చిపోయిన తర్వాత అది మళ్ళీ వచ్చిందనమాట. అది దానికి కాయలు కూడా ఉన్నాయి, మీకు లాస్ట్లో చూపిస్తాను నేను. ఆయన ఈ కొంచెం ఫీల్ అయ్యానంటే ఆయన నోట్లోంచి వచ్చే మాట అంటే, కొత్త మొక్క తీసుకొస్తాలే నీకు, కొత్త మొక్క కొనిపిస్తాలే పదా అంటారు. కొత్త మొక్క కొనిపించిన ఇది ఎంత తీగ పాకాలంటే అసలు మామూలు విషయం కాదు కదా. ఆ చెమిలి దాన్ని లాగేసరికి అక్కడ పాదు ఉన్నదేమో వేరే దాంట్లో, ఈయన చెమిలి టబ్బుని అడ్డం ఉందని పక్కకి లాగేశారు ఆయన. దాంతో అసలు అంత పాకింది, దానికి కాయలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. అలాగా పందిరి రివర్స్ వేసాం అనమాట. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి రివర్స్ వేసి ఈ 3 టబ్బుల కింద స్టాండ్లు ఉన్నాయండి, మీకు కనిపిస్తుందో లేదో, స్టాండ్ల మీద పెట్టాను. ఈ 3 టబ్బుల్ని ఇలా పెట్టుకున్నా. ఈ పందిరి ఇటు ఉండడం వల్ల కూడా కిందకి జారిపోయి, చెప్పాను కదా ఆధారం ఏది లేదు కానీ మన కేబుల్ వైర్లు వేసినప్పుడు చిన్న క్లాంపులు వేస్తారు కదా, చిన్న క్లాంపులకే కట్టామన్నమాట. ఏమో గాలికి ఊడిపోతున్నాయి, పందిరి జారిపోతుంది. ఇటువైపు ఎవరైనా ట్యాప్ కోసం వస్తే కూడా వాళ్ళకి డిస్టర్బెన్సే కదా, తలకి తగులుతుంది అనమాట పందిరి. వంగి వెళ్ళాల్సి వస్తుంది. అందులో ఆ గాలికి పందిరి స్టిఫ్గా లేపడం వల్ల గాలికి ఊగిపోయి మొత్తం పందిరంతా డిస్టర్బ్ అవుతుంది అనమాట, చిగుర్లు తెగిపోతున్నాయి. ఇంకా అందుకే నేను ఇలాగా ప్లాన్ చేసుకున్నాను. ఇది నా ప్లాన్ అని చెప్తే ఈయన అలా సిమెంట్ ఎందుకు, బకెట్లు అయితే కనీసం వీటికన్నా వస్తాయి కదా, నేను దొండ గింజలు కానీ బెండ గింజలు కానీ గోరుచిక్కుడు కానీ ఇలా సొరపాదులు కానీ అలా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇలాగనమాట. సరే అయిపోయింది. అసలు నాకు మామూలు బాధ కాదు, అసలు ఏడు పాగలేదన్నమాట నాకు. అర్రే ఎంత కష్టపడింది దొండపందిరి కోసమే కదా. లాస్ట్లో ఏంటి 4:30 నుంచి కష్టపడి అప్పటికి టైము 8 అవుతుంది అనుకుంటా. మళ్ళీ దొరకరు కదా, మళ్ళీ వీకెండ్ దాకా మళ్ళీ వీళ్ళు దొరకరు నాకు చేయడానికి, హెల్ప్ చేయడానికి. అందులో ఆ చెమటలకేమో పగలపూట పని చేయలేకపోతున్నాము. మామూలు బాధ కాదండి, చాలా బాధ అనిపించింది. వేలాడి ఇంకా ఏం చేశానంటే నేను చూపిస్తాను మీకు. నేను వాటిని వదిలేను కదా నేను, అంతే. అవి కూడా ముక్కలు అయిపోయాయి అనమాట, ఒక్క ముక్క కాదు అది. ఆయన బర్రమని టబ్బు లాగేసేసరికి ఇవి దాని కింద పడి నలిగిపోయి 4-5 పీసెస్ లాగా ఇరిగిపోయిందనమాట. నేను ఆ పీసెస్ని కూడా మళ్ళీ నేను మట్టిలో పాతి పెట్టాను. ఈ 2 తీగలు తెగిపోయిన తీగల్ని అదిగోండి, ఆ చిన్న తీగల్ని కలుపుతున్నాను పైకి, దాన్ని అల్లుతున్నాను. దాని మీదకి అల్లుకోవాలి కదా పందిరి మీదకి అని, పాత దొండపాద అది. ఇంక ఈ రెండింటినేమో ఆయన పందిరి ఎగరకుండా కూడా మధ్యలో తాళ్ళు కట్టించాను నేను, కింద నుంచి కూడా గాలికి ఎగరకుండా దిగ్బంధనం చేయించాను అనమాట. 4 పక్కల బంధనం వేయించాను, ఎగరకుండా తాళ్ళు కట్టమంటే కడుతున్నారు ఆయన. నేను ఈలోపు దొండ తీగల్ని పైకి అల్లుతున్నాను అనమాట. అవన్నీ ఎలా పడితే అలా పెరిగిపోయినాయి. మళ్ళీ అవన్నీ లెమన్ స్వీట్ లైమ్ మొక్క మీదకి చుట్టేస్తున్నాయి అనమాట దాన్ని. అందుకే నేను మొత్తం అవన్నీ కూడా పైకి అల్లిచ్చేస్తున్నాను. ఇంకా ఆయన వెళ్ళిపోయారు. ఇంకా ఇదిగోండి, మీకు ఇప్పుడు వివరంగా అర్థమైద్ది నా బాధ ఏంటో. చూడండి, ఇదిగోండి, ఇదేమో పాతదండి. ఇటువైపు ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో పాతదనమాట. పక్కన ఆంటీ వాళ్ళ దగ్గర తెచ్చుకున్న దొండపాదు, అదే లావుగా ఉంటుంది కదా కాయ, ఆ కాయ. అదిగోండి, ఇవన్నీ కూడా ఇలా పైకి అల్లిచ్చేసాను. ఇదిగోండి, కింద నుంచి చిగుర్లు అసలు చూడండి అదంతా ఎలా అల్లుకుపోయిందో. అవన్నీ కూడా దాని తీగలే, మనం నిమ్మ కొమ్మలు కొట్టేసిన తర్వాత వచ్చిన బలం అనమాట. ఇదిగోండి, ఇంకోటి ఇక్కడేమో మనకి ఈ టబ్బులో ఉంది. ఈ టబ్బులో పెట్టి అసలు నేను మర్చిపోయాను. తర్వాత అదే అందులో చిగుర్లు వస్తే నాకు అర్థం కాలే, అక్కడి నుంచి తెచ్చి పెట్టింది బతికిందా చచ్చిపోలేదా అనిపించింది. ఇదిగోండి, అసలు ఎంత బాధ అనిపించింది అంటే నవ్వుతున్నాను కానీ, ఒరిజినల్ వీడియోలో అయితే ఏడ్చేసాను. మరి బాగోదులేని మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ నాకు ఏడుపు వచ్చేసింది. చూసుకోలేదు ఆయన, లేకపోతే ఎంత హెల్ప్ చేసిన వాళ్ళు కావాలని అయితే చేయరు కదా. ఆయన అడ్డంగా ఉంది కదా టబ్బు పెట్టడానికి, కానీ జరిపేసరికి అది కింద పాపం బర్రమని నలిగిపోయింది, రోడ్డు రోలర్ కింద పడ్డట్టు. 4-5 ముక్కలు అయినాయి ఆ కణుపులు అయితే, కణుపుల దగ్గర కూడా ఇరిగిపోయింది. ఇంకోండి, ఈ రెండింటిని అదిగో చూసారా కనిపిస్తుంది, అలా నలిగిపోయిందనమాట. నలిగిపోయిన వాటిని తీసేసి ఈయనకి ఎప్పుడైనా డల్గా ఉన్నా ఏదన్నా కూర్చున్నా అనుకోండి, ఆయన నోట్లోంచి వచ్చే ఫస్ట్ మాట ఏంటంటే, పద కాజువాకి వెళ్దాం మొక్కలు తెచ్చుకుందాం అంటారు. మళ్ళీ ఆయనే ఎక్కువైపోయిన డాబానంటే ఇంకా కొనమగానే ఆయనే అంటారు. ఆయనకి అదొక మంత్రం అనమాట. మనకి
మన చుట్టూ దొరికే వాటితోనే చిన్న చిన్న ఆనందాలతోనే మనం తృప్తి పడ్డామంటే మనకి పెద్ద పెద్ద కోరికలు కానీ అలా ఉండాలి ఇలా ఉండాలని ఆశ కానీ ఉండదండి. ఎందుకంటే చిన్న చిన్న వాటికి ఆనందాలను చూసుకున్నారనుకోండి, పెద్ద పెద్ద అంటే కష్టంతో గెలుచుకోవాలని అనిపిస్తుంది అనమాట. ఏదన్నా మనకు దొరకంగానే ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది అలాగా. నాకంతే. నేనంతే. ఇందాక చూపించిన దొండకాయలేమో ఇది తెగిపోయిన కొమ్మలండి. ఇవి నేరేడు కాయలు కూడా ఇలాగ మనకి విత్తనాలతో వచ్చినాయి. ఇదిగోండి దీనికి నిమ్మకాయలు ఉన్నాయి. అందుకే వీటికి ఎండపడాలి కాబట్టి టబ్ అంతా 75% టబ్బు బయటికి పెట్టేసి 25% పందిరి లోపలికి వచ్చేటట్టు పెట్టాను. అలాగా ఆ రోజుకైతే ఇంక వదిలేసానండి. ఇదిగోండి దొండకాయలు ఈ తీగవే. ఆ తీగలు తీసుకొచ్చి ఏం చేశాను మళ్ళీ చూపిస్తాను రేపు. ఇదిగోండి ఇలా ఇసుక పైన అలా పోసి పెట్టేశాను. అక్కడి నుంచి ఇక్కడికి బోర్లు వేసామని చెప్తున్నాను అక్కడ. అదండి అలా జరిగిందనమాట. అంతా హెల్ప్ చేసి లాస్ట్లో ఏడిపించేశారు. మామూలుగా కాదు. నాకు మళ్ళీ ఇంత చిగురొచ్చి అవి లోపల దుంపటది కాబట్టి బతుకుద్ది ఓకే. కాకపోతే అవి మళ్ళీ ఇంత తీగపాకి మళ్ళీ కాయలు కాసే స్టేజ్కి ఎప్పుడు వస్తాయిరా బాబా అని చాలా బాధ అనిపించింది నాకు. ఇది 1 ఇయర్ అయిందండి కరెక్ట్గా. 1 ఇయర్ కూడా కాదు, 1 ఇయర్ చూడండి. మే నెలలో తీసుకొచ్చిన అట్టను మళ్ళీ మే నెలకి ఇలా జరిగింది. నాకు అదే గుర్తొచ్చింది. అరే నేను మే నెలకి ఈ దుంప తీసుకొచ్చి సంవత్సరం అయ్యిందే, సంవత్సరానికి ఇలా అయింది దీనికని బాధ అనిపించింది. ఎలాగోలా బతికిచ్చేద్దాంలే, మన చేతిలో ఉన్న విద్య కదా అది. ఏం కంగారు ఏం లేదు, బాధ ఏం లేదు. కానీ ఆయన నేను ఎక్కడ బాధపడతాను పదా నీకు దొండ చెట్టు కొనిపిస్తాను పదా అంటున్నారు ఆ నైట్ పూట. ఏం వద్దులే, నేను దాన్ని వైర్తో కలిపే అన్నారు చూసారా, వైర్లాగా. నాకు అక్కడే భలే నవ్వొచ్చింది. 2 కలిపి జాయింట్ చేశాను అంటున్నారు ఆయన. పర్లేదులేండి, బతికించుకుందాం, మన చేతుల్లో ఉన్న పనే. మనం కొమ్మలనే బతికిచ్చేస్తున్నాం. అక్కడ బతుకున్న లోపల ఉన్న దుంపను మనం ఎంతలోకి చిగురులు తెప్పించగలం మనం ఇచ్చే పోషకాలతోటి. ఆ మాత్రం నమ్మకం లేకపోతే గార్డెన్ చేయడం ఎందుకండి. అదండి ఇవాళ వీడియో. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి. గార్డెన్ అంతా కొంచెం రేపు చల్లబడ్డా క్లీన్ చేసుకుంటా. బాయ్ బాయ్.